ఈ ఉగాదితో రాబోయే తెలుగు సంవత్సరం పేరు విశ్వవసునామ సంవత్సరం అని మనకి తెలుసు. అసలు విశ్వవసు ఎవరు? ఆయనకి శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్వవసు 6000 గంధర్వులలో ఒక గంధర్వుడు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు కూడా. అప్సరసలతో సహగమనం చేస్తూ ఉంటారు వీరు. విశ్వవసు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకుంటాడు. ఆ తర్వాత అతను అహంకారంతో ఇంద్రుడి మీద దాడి చేసి, ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వవసుని చేతులను తొడలని శరీరంలోకి తూసివేస్తాడు. దానితో విశ్వవసుడు చేతులు తొడలు లేని వికృత రూపం పొందుతాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వవసుడు ఇంద్రుణ్ణి వేడుకుంటాడు. ఇంద్రుడు కరుణించి తనకి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపైన భుజించడానికి వీలుగా ఒక నోటిని ఇస్తాడు. అలా విశ్వవసుడు కబంధుడై అరణ్యంలో జీవిస్తాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెడుతూ వస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపిస్తాడు. అప్పుడీ కబంధుడు మునికి క్షమాపణలు చెప్పుకొని శాప విముక్తి ఎలా కలుగుతుందో అని అడిగాడు. అప్పుడతను, శ్రీరాముడు అడవికి వచ్చి నీ చేతులను నరికి నీకు దహనక్రియలు ఎప్పుడు చేస్తాడో అప్పుడే నీకు యథారూపం వస్తుంది అని చెప్పి ఆ ముని వెళ్ళిపోతాడు. విశ్వవసుడు అలా అడవిలో సంచరిస్తూ ఉండగా శ్రీరాముడు లక్ష్మణుడు సీతని వెతుక్కుంటూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉండే ఈ రాక్షసుడు ఎదురుపడతాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నూరుంది. పూర్వుల ప్రదేశంలో ఒక ఉగ్రనేత్రం ఉంది. అతని బాహువులు మాత్రం 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పెట్లో బిగించాడు. దీనికి కబంధహస్తం అనే నానుడు ఉంది. భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఉరిగాడు. తనని గాయపరిచింది శ్రీరామచంద్రుడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం మొత్తం శ్రీరామచంద్రుడికి తెలిపి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముణ్ణి కోరగా శ్రీరాముడు అతని కోరిక మేరకు అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వగంధర్వ రూపం సంతరించుకుంటాడు. ఆ విశ్వవసు నామమే హిందూ సంవత్సరాలలో ఒకటి.